బులెటిన్లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ బంకట్ సింగ్ తండాలో మహిళలు ఆందోళన చేపట్టారు. మున్సిపాలిటీ వద్దంటూ నినాదాలు చేశారు. తమ తండాను మున్సిపల్ నుంచి తొలగించి గ్రామ పంచాయతీలో కలపాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకుంటే ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్లో సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. జైనా గ్రామానికి చెందిన వ్యక్తికి ప్రమాదంలో కాలు విరగగా హాస్పిటల్ కి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. అరగంట దాటినా కూడా సిబ్బంది పట్టించుకోలేదని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ఆగలి మండలంలో పోలీసు కార్డన్ సర్చ్ నిర్వహించారు. కోడికొండ సిరజాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని వాహనాలను స్టేషన్ కు తరలించారు. జిల్లాలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ శోభారాణి హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను విజయవంతంగా అమలు చేస్తుందన్నారు రాజంపేట టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు. ట్రూ ఆఫ్ విద్యుత్ ఛార్జీలు తగ్గించి ప్రజలపై విద్యుత్ భారం తగ్గించిందని చెప్పారు. వైసీపీ ప్రతిపక్షంగా నిలబడకుండా అబద్దాలు పబ్బం గడుపుతుందని మండిపడ్డారు ప్రసాద్ బాబు. కడప జిల్లా జమ్మలమడుగులో అండర్-14 జాతీయ వాలీబాల్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను కడప పార్లమెంటరీ అధ్యక్షుడు భూపేష్ రెడ్డి ప్రారంభించారు. 30 టీంలు పాల్గొనే ఈ టోర్నీలు 5 రోజుల పాటు జరగనున్నాయి. సమస్యలు తలెత్తకుండా క్రీడాకారులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు భూపేష్ రెడ్డి. బేగం బజార్ భక్తులతో కలకలలాడింది. శ్రీ మహాభగవత్ ప్రవచనాల సందర్భంగా ఫిల్ ఖానాలో శ్రీకృష్ణుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 501 మంది మహిళలు తలపై కలశాలను ధరించి నిర్వహించిన శోభయాత్ర భక్తులను ఆకట్టుకుంది. మెట్పల్లిలో రైతులు ధర్నా నిర్వహించారు. ఎస్ఆర్సీటీ 32 వరకు దారి లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రహదారిపై సమస్యపై అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని చెప్పారు. దారి లేకపోవడంతో వ్యవసాయ పనులపై ప్రభావం చూపుతున్నాయని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. మృతురాలిని రెడ్డిగూడెం గ్రామానికి చెందిన సంగేపు శ్రావణిగా గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కర్నూలు జిల్లా పత్తికొండలో న్యాయవాదుల నిరసన చేపట్టారు. కోర్టు విధులను బహిష్కరించి నిరసన ర్యాలీ తీశారు. న్యాయస్థానిని అవమానించిన ఎస్ఐలను సస్పెండ్ చేయాలని ఆర్డీఓకి వినతి ఇచ్చారు. సరెండర్ అయ్యేందుకు వచ్చిన ముద్దాయిని కాలర్ పట్టుకుని లాక్కెళ్లడం దారుణమని చెప్పారు. ఎస్ఐలను సస్పెండ్ చేసేంత వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సహకార సంఘ ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కుప్పం రెడ్డిబాబు పేర్కొన్నారు. రాయచోటిలో ఉద్యోగాలతో కలిసి రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. 4 రోజుల పాటు రీలే నిరాహార దీక్షలు కొనసాగనున్నాయి. పీఆర్సీతో ఇతర సమస్యలను పరిష్కరించి తమ ఉద్యోగులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.